నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ, లబ్ధిదారులకి నగదు అందజేసిన ఎమ్మెల్యే అరవింద బాబు. రాజధాని నిర్మాణంతో భావితరాలకి బంగారు భవిష్యత్తు, 175 నియోజకవర్గాల ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న కొమ్మాలపాటి. పల్నాడులో ఘనంగా మేడే వేడుకలు, వాడవాడల అరుణ పతాకాలను ఆవిష్కరించిన కార్మిక సంఘాలు. పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయంలో మేడే వేడుకలు, టీఎన్టీయూసీ జెండా ఆవిష్కరణ. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పోరాటం, కుల గణనకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం, తమ విజయమన్న బీసీ సంఘ నేతలు. రాజధాని నిర్మాణంలో భావితరాలకి బంగారు భవిష్యత్తు లభిస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ తెలిపారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసానికి గురైన అమరావతి రాజధాని అభివృద్ధికి తిరిగి పట్టాలు ఎక్కించేందుకు కూటమి ప్రభుత్వం అమరావతి 2.0కి శ్రీకారం చుట్టిందని తెలిపారు. 65,000 కోట్లతో 217 స్క్వేర్ కిలోమీటర్లతో 8,352 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంతో రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అమరావతి నగర విద్యుత్ అవసరాల నిమిత్తం 2,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని వినియోగించుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని తెలియజేశారు. రాజధానిలో పునర్నిర్మాణ పనులకి 48,012.67 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని తెలియజేశారు. అలాగనే ప్రపంచ బ్యాంకు ఏడీబీల నుంచి 15,000 కోట్ల రుణం మంజూరైందని అన్నారు. జర్మనీకి చెందిన డెవలప్మెంట్ బ్యాంకు KfW నుంచి 5,000 కోట్ల రూపాయల రుణం పొందేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. మొత్తం 15,400 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి హడ్కో రుణ సదుపాయం కల్పించడం హర్షణీయమని చెప్పారు. ప్రజా రాజధాని అమరావతి పూర్తయితే 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు ఉపాధి లభిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆంధ్రులకు రాజధానిని కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు ప్రజా రాజధాని కావాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు సుమారు 34,000 ఎకరాలు కేవలం 6 మాసాల్లో రైతులు సహకరించిన సంఘటన ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. ఆ ప్రజా రాజధాని నిర్మాణం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేక విధములుగా ప్రారంభించి విద్యా యూనివర్సిటీని, అదేవిధంగా హైకోర్టుని, అదేవిధంగా సచివాలయాన్ని, అసెంబ్లీని యుద్ధ ప్రాతిపదికగా నిర్మించిన ఒకసారి ప్రజలందరూ గుర్తుపెట్టుకుని ఉన్నారు. కానీ 5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆ రోజు ఒక మాటలో చెప్పాలంటే కూల్చివేతలతోటి స్టార్ట్ అయ్యి ఈ యొక్క రాజధాని కళని నాశనం చేసిన సందర్భాన్ని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అనేక రకాలుగా ఇక్కడ ఒక శ్మశానంలో రాజధాని కడతారా అని, అదేవిధంగా మునిగిపోయే ఏరియాలో రాజధాని కడతారా అని ఒక్కసారి ఆలోచిస్తే ఆ రోజుల్లో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడిన విషయాలు మళ్లీ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంవత్సర కాలం లోపే మళ్లీ ఈ యొక్క ప్రజా రాజధానిని పునర్నిర్మించడం కోసం కంకణం కట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అనేది కూడా ఒక్కసారి మనం గమనించుకోవాలి. అందుకనే మళ్లీ యూనివర్సిటీలు వస్తున్నాయి, కళకళలాడుతూ ఉంది. రేపు మే 2వ తారీఖున సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చి ఈ యొక్క పునర్నిర్మాణ కార్యక్రమానికి మళ్లీ శంకుస్థాపన చేయటం, సుమారు ఒక 48,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్స్ అనేది ప్రభుత్వ శాంక్షన్స్ అయిన పనులకి శ్రీకారం చుడటం, మళ్లీ కేవలం ఒక 3 సంవత్సరాల కాలంలోనే ఈ యొక్క రాజధాని నిర్మాణాన్ని ఏర్పాటు చేయటం అనేది కూడా జరుగుతుందనేది స్పష్టంగా ఈరోజు కూటమి ప్రభుత్వం
సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతూ ఉంది. నర్సరావుపేటలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే అరవింద్ బాబు పెన్షన్ పంపిణీలో పట్టణంలోని వార్డులో పర్యటించి లబ్ధిదారులకు పింఛన్ల సొమ్ము అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పింఛన్ చేతికి అందగానే అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూస్తున్నట్లు తెలియజేశారు. అలాగనే కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇంటింటికి వెళ్లి పింఛను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు సత్తెనపల్లి పట్టణం 18వ వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు ఎమ్మెల్యే కన్నా వెళ్లారు. వారికి నగదు అందజేశారు. నర్సరావుపేట పట్టణంలో జిల్లా పంచాయతీ బోర్డు మాజీ అధ్యక్షులు దివంగత కాంగ్రెస్ నేత సర్దార్ కాసు వెంగల్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ప్రకాష్ నగర్లోని వైఎస్ఆర్సీపీ నేత గురుజల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నివాసంలో 45వ వర్ధంతి కార్యక్రమాన్ని చేశారు. పల్నాడు రోడ్లోని కాసు వెంగల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దివంగత నేత విగ్రహానికి నివాళులర్పించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు కాసు వెంగల్ రెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా నేతలు గుర్తు చేసుకున్నారు. నామరూప విరహితుడు ప్రేమమూర్తి కమ్రయసుడైన కాసు వెంగళరెడ్డి గారికి ఆత్మశాంతి ప్రసాదింతు అనవరతము. కాసు వెంగళరెడ్డి గారి యొక్క 45వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ నర్సరావుపేట నియోజకవర్గానికి గుండెకాయలాగా పనిచేసి కింద స్థాయి కార్యకర్తల్ని నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళకు కావలసిన అన్ని రకాల పనులు, ఉద్యోగాల విషయంలో కానీ, ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా ఇక్కడ నిలబడి అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వ్యక్తి వెంగళరెడ్డి గారు. ఈ రాబోయే కాలంలో ఆయన పాత రోజులు ఎలా చేశారో కార్యకర్తలతో తోడుంటూ వాళ్ళ కార్యకర్తలకు కావాల్సిన పనులన్నీ ఆయన అందరికీ ఏం కావాలన్నా చేసి పెట్టారు. ఇప్పటికీ చెప్తుంటారు, మాకు పలానా పోస్ట్ ఇప్పించారు, చాలామంది మాకు పలానా ఉద్యోగాలు ఇప్పించారని వెంగళరెడ్డి గారి పేరు చెప్తుంటారు చాలామంది, చాలా పెద్దలు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయన అడుగుజాడులో నడుస్తూ మళ్ళీ ఇప్పుడు రాబోయే జగనన్న 2 పాలనలో ఆయనకి తగ్గట్టుగా మన వెంగళరెడ్డి గారి అడుగుజాడులు నడుస్తామని, అదే పాలన మళ్ళీ రాబోతుందని ఖచ్చితంగా చెప్తున్నాను. మేము ఖచ్చితంగా ఆయన అడుగుజాడులు నడుస్తూ వెంగళరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తామని చెప్తున్నాను. సర్దార్ శ్రీ కాసు వెంగళరెడ్డి గారి 45వ వర్ధంతి ఈరోజు నర్సరావుపేట పట్టణ నడిబొడ్డులో అందరం జరుపుకుంటున్నాం. ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఈ ప్రాంత చరిత్రలో కాసు బ్రహ్మానందరెడ్డి గారు, వెంగళరెడ్డి గారు చెరగని ముద్ర వేసుకొని వెళ్ళిపోయారు. మనుషులు, నాయకులు పుడుతుంటారు, చనిపోతుంటారు. కానీ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ చేసిన పనులే స్మరించుకుంటుంటాం. 45 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కాసు బ్రహ్మానందరెడ్డి గారిని, వెంగళరెడ్డి గారిని ఈ ప్రాంతంలో స్మరించుకుంటున్నారంటే వాళ్ళు చేసిన పనులు, ఈ ప్రాంత అభివృద్ధి, ఈ రాష్ట్ర అభివృద్ధి. నాగార్జున సాగర్ కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే ఆయనకు అండదండలుగా ఉంటూ ఎంపీగా, పార్లమెంట్ సభ్యులుగా, మరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ ప్రాంతంలో రాజకీయంగా చక్రం తిప్పిన వ్యక్తి కాసు వెంగళరెడ్డి గారు. మేడే దినోత్సవాన్ని పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని కార్మిక వార్డులు, పారిశ్రామిక కేంద్రంలో అరుణ పథకాలు కార్మిక సంఘాల నేతలు ఆవిష్కరించారు. నర్సరావుపేట సిపిఐ కార్యాలయం వద్ద ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, ప్రముఖ న్యాయవాది సిజే ప్రతాప్ అరుణ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శ్రమజీవుల స్వేచ్ఛ బిందువుల నుంచి సృష్టించబడుతున్న సంపద కార్మికులకే చెందాలని చెప్పారు. 8 గంటల పనిదినాల సాధన పోరాటంలో అసువులు బాసిన కార్మికులకి ఘన నివాళులు అర్పిస్తున్నామని, 8 గంటల పనిదినాలు సాధించిన కార్మిక శ్రమశక్తి విజయోత్సవాలకి మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం కార్మికుల హక్కు అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జీటీ రావు, కార్మిక సంఘాల నాయకులు ఆసిఫ్, ప్రేమ్, అనురాధ, డేవిడ్, అంకమ్మరావు, దీనమ్మ, జోజీ, సామ్సంగ్, వెంకయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే కార్యక్రమాన్ని కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.
సందర్భంగా ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ కూడా మా నర్సరావుపేట మున్సిపల్ కార్మికుల వ్యవస్థ వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. కార్మిక వ్యవస్థ అనేది కార్మికులు రక్షించుకునే దానికి మన దేశంలో 125 సంవత్సరాల క్రితమే కార్మిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కార్మికులందరూ ఏకమయ్యి వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకోవడం అనేది ముందుగానే వచ్చింది. ఆ తర్వాతనే కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఆవిర్భవించింది. పని దినాలని 10 గంటలని 8 గంటలుగా దానికోసం అనేది అనేక సంవత్సరాలు పోరాటం చేసి 8 గంటలు 10 గంటలుగా సాధించుకోవడమే కాకుండా మేడే అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తు చేసే విధంగా గుర్తు పొందే విధంగా కూడా కార్మిక శాఖలు అన్నీ కూడా ప్రభుత్వ కార్మికులందరూ కూడా పోరాటం చేస్తారు. అలాగనే వాళ్ళ బీమా కానీ వాళ్ళ హక్కులు కానీ సాధించుకునే దానికి మేడే ద్వారా కార్మికుల ఐక్యం ద్వారా ప్రపంచంలో మొత్తం కూడా ఏకమయ్యి కార్మికుల హక్కులు సాధించుకుంటూ ఉన్నారు. కార్మికులు లేకుండా ఏ రంగము లేదు. ప్రియమైన కామ్రేడ్స్, మీ అందరికి కూడా ముందుగా 139వ మేడే దినోత్సవాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున ఇక్కడికి పెద్దలు గౌరవనీయులు మన కాంతారావు గారి ఎన్నో పోరాటాలు చేసి మన అనేక మున్సిపల్ వర్కర్స్కి కానీ అదేవిధంగా ఖమ్మం పాలెంలో కౌన్సిలర్గా ఉన్నప్పటికి కానీ ఆ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి మన కాంతారావు గారు ఈ వర్కర్స్కి ఎన్నో సేవలు అందించినటువంటి ఘనమైనటువంటి చరిత్ర మన కాంతారావు గారికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న కాలంలో వారి ఆశయాల కోసం మనందరం కూడా పాటుపడదామని చెప్పి అదేవిధంగా ఈరోజు 139వ మేడే దినోత్సవం సందర్భంగా ఇక్కడ జెండా ఎగరేయడానికి వచ్చినటువంటి పెద్దలు మరి అడ్వకేట్ అయినటువంటి సిజే ప్రతాప్ గారికి మేడే దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక వర్గ పోరాటాలను బలోపేతం చేద్దామని ప్రగతిశీల కార్మిక సమైక్య జిల్లా కమిటీ సభ్యులు కంబాల ఏడుకొండలు పిలుపునిచ్చారు. నర్సరావుపేట ప్రకాష్ నగర్లోని హెచ్పీ గ్యాస్ గిడ్డంగి వద్ద 139వ ప్రపంచ కార్మిక వర్గ దీక్ష దినం మేడే సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మేడే జెండాను ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో ఏడుకొండలు మాట్లాడారు. చికాగో అమరవీరులు చిందించిన నెత్తురు సాక్షిగా ప్రపంచం అంతటా కార్మిక వర్గం ఐక్యం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ఈ సభలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాసరావు, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ, యూటీఎఫ్ నాయకులు షరీఫ్, ప్రజాకళా మండలి రాష్ట్ర కమిటీ సభ్యురాలు రాణి, సామాజిక కార్యకర్త కృష్ణ నాయక్, చైతన్య గ్యాస్ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, అంజుపాపు రమేష్, వీరాంజనేయులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల ఐక్యత 139వ కార్మిక వర్గ దీక్షా దినాన్ని జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా నర్సరావుపేటలోని హెచ్పి గ్యాస్ గూడెం దగ్గర చైతన్య గ్యాస్ వర్కర్స్ యూనియన్లో ఈయన ఆధ్వర్యంలో ఇక్కడ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అలాగే సభను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 139 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో హే మార్కెట్ దగ్గర అక్కడున్న పారిశ్రామిక వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు వాళ్ళకున్న పని గంటల కోసం, పని భద్రత కోసం, అలాగే జీతాల కోసం వారు ఒక నిరసన తెలియజేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వం వాళ్ళ నిరసన తట్టుకోలేక వాళ్ళ మీద కాల్పులు చేసింది. ఆ కాల్పులు 8 మంది మరణించారు. ఆ మరణించిన సందర్భంలో ఒక వ్యక్తి మరణిస్తూనే తన చొక్కాను తీసేసి ఆ తడిచిన రక్తంలోంచి ఎత్తిపట్టి ఎప్పుడైనా సరే మనం పోరాటాలను ఉధృతం చేస్తేనే మా సమస్యలు తీరుతాయని చెప్పేసి 139 సంవత్సరాల క్రితమే తెలియజేశాడు.
పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయంలో మేడే వేడుకల్ని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఘనంగా నిర్వహించింది. కార్మిక పరిషత్ జెండాను నేతలు ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిరాల గంగాధర్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపి ప్రసంగించారు. కార్మికులు, కర్షకుల శ్రమ, అంకిత భావం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు కార్మికులు, కర్షకులకి సంక్షేమ పథకాలతో మేలు చేకూరుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు, టీఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జాస్టి చంద్రశేఖర్, ఆర్టీసీ శేఖర్, డిపో కార్మిక సంఘ ప్రెసిడెంట్ నాగార్జున, నర్సపేట బీసీసీఎల్ అధ్యక్షులు తిరుమలకొండ నరసింహారావు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వచ్చినప్పుడు కూడా వారే బాధ్యత తీసుకొని వారి సొంత ఖర్చులతోటి భారీ స్థాయిలో ఇక్కడ నుంచి ఊరేగింపు చేయడం జరిగింది. మరి జిల్లా మీటింగ్లు పెట్టినప్పుడు కూడా మరి మా సహకారంతో మరి జాస్టి చంద్రశేఖర్ గారే ఇక్కడ నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో పనిచేసే వ్యక్తి మన టీఎన్టీయూసీ అధ్యక్షుడు ఉండాలని చెప్పేది నా అభిముఖం. మరి అదే సంగతి నేను మా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ గారికి తెలియపరిచాం. ఎవరైతే ఉత్సాహంగా పనిచేస్తారో, ఎవరైతే చక్కగా ఫుల్ టైం కేటాయించి పనిచేస్తారో వారే అధ్యక్షుడు ఎన్నుకునేదానికి మరి అధ్యక్షుల వారు కూడా సుముఖంగా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో పనిచేసే వ్యక్తినే జిల్లా అధ్యక్షులు ఎన్నుకోవాలని కోరుకుంటూ జిల్లా కార్యాలయం నందు మేడే శుభాకాంక్షల సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా యావత్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం కార్మికుల యొక్క సంక్షేమం, అభివృద్ధి కొరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కార్మికుల యొక్క సంక్షేమం కొరకు అనేకమైన సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించేటప్పుడు వారు చేసినటువంటి నినాదం కర్షకులారా, కార్మికులారా అనేటువంటి నినాదంతోనే మరి ఈరోజు యావత్తు కార్మికులందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా జరిగిందో కూడా మనం అందరం గమనించుకోవాలి. తెలుగుదేశం పార్టీ స్థాపించిన టీఎన్టీయూసీ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్, దీనికి అనుబంధ సంఘాలు అన్ని రంగాల్లో, అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. అలానే ఆర్టీసీలో కార్మిక పరిషత్ అని చెప్పేసి ఒక శాఖ ఉన్నది. ఆ కార్మిక పరిషత్గా మేము కార్మికులకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటా ఉన్నాము. ఈ మేడే అనేది కార్మికులకి రోజువారీ అంతకుముందు గతంలో 12 గంటలు, 15 గంటలు అలా పనిచేయించేవాళ్ళు. ఎప్పుడైతే 8 గంటల పనిదినాన్ని తీసుకొచ్చారో దాని సందర్భంగా ఒక పండుగలాగా ఈ మేడే జరుపుకోవడం జరుగుతుంది. టీఎన్టీసీలో ఉన్న అన్ని శాఖలు, తెలుగుదేశం పార్టీకి అనుబంధమైన టీఎన్టీసీలో ఉన్న అన్ని శాఖలు ఈరోజు ఈ మేడే పండుగని ఘనంగా కొమ్మాలపాటి శ్రీధర్ గారి నాయకత్వంలో ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది. కేంద్రం కులగణన ఆమోదం తెలపడంతో పాటు సామాజిక న్యాయాన్ని గెలిపించేందుకు ధర్మయుద్ధం చేసిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ఎట్టకేలకు విజయం సాధించారని ఆ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను తెలిపారు. పల్నాడు జిల్లా నర్సపేట మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల మాట్లాడారు. ఈసారి జరిపే జనగణనతో పాటు సమగ్ర కులగణన చేపడతామని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించినట్లు తెలిపారు. ఇది హర్షణీయమని అన్నారు. 1931 తర్వాత దేశంలో కులగణన చేయలేదని, బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక దశాబ్దాలుగా జనగణనతో పాటే సమగ్ర కులగణన జరపాలని సంఘం అధ్యక్షులు కేసన నేతృత్వంలో అనేక సార్లు అన్ని జిల్లాల ఉన్నతాధికారులకి, చట్టసభల సభ్యులు, ప్రభుత్వ అధికారులకి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బాలాజీ, నర్సపేట మండల అధ్యక్షులు నాగారపు గురు ఆంజనేయులు, యువజన అధ్యక్షులు సుతారం విశ్వేశ్వరరావు, బీసీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మరి కులగణన నిర్ణయంలో సంఘం తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగనే మరి బీసీ సంక్షేమ సంఘం గౌరవ రాష్ట్ర అధ్యక్షులు నాయకత్వంలో సుదీర్ఘ పోరాటాలు చేయడం జరిగింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మరి అనేక నిరసనల కార్యక్రమం చేయడం జరిగింది. అలాగనే మరి ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద అన్ని రాజకీయ పార్టీలను, సుమారు 18 రాజకీయ పార్టీల ఎంపీలను ఒకే వేదిక మీద కూర్చోబెట్టి ఈ కేంద్ర ప్రభుత్వానికి బీసీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ దేశంలో బీసీ కులాల యొక్క ఆత్మగౌరవం పెంపొందించాలి అంటే జనగణనతో పాటు కులగణన కూడా జరగాలని చెప్పేసి మా యొక్క అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి
అనేక రూపాల్లో అనేక ఉద్యమాల్లో మేము తీసుకెళ్ళడం జరిగింది. అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు కూడా ధర్నాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఉద్యమాలకి మరి నాయకత్వం వహించినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షులు కేశం శంకరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నర్సరావుపేట పట్టణం శ్రీ వెంకట చంద్రశేఖర్ జ్యువెలరీ షాప్లో అక్షయ తృతీయ సందర్భంగా 29 నుంచి 1వ తేదీ వరకు 3 రోజుల పాటు రాళ్ల ఖరీదు తరుగు మజూరు లేకుండా అతి తక్కువ ప్లాట్ రేట్లకి అమ్మపడును. కావున పట్టణ గ్రామీణ ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. వస్తువు గురించి దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటో చెప్పాలి. రాగి మిషన్ పెట్టుకున్నా. నా పేరు గుడవతి చంద్రశేఖరు. నేను నర్సరావుపేట పులింగ్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నాను. మా షాప్ పేరు వచ్చేసి శ్రీ వెంకట చంద్రశేఖర జ్యువెలరీ కంపెనీ. గత 60 సంవత్సరాల పేరుగా మేము పులింగ్ వ్యాపారంలో ఉన్నాము. మాకు నర్సరావుపేట పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మేమందరికీ పరిచయం అన్నమాట. మా దగ్గర జ్యువెలరీ ఐటమ్, వెయిట్లెస్ ఐటమ్, హైయెస్ట్ క్వాలిటీతో హైయెస్ట్ ఫినిషింగ్ తో మ్యానుఫ్యాక్చరింగ్ మేము చేయించుకున్న ఐటమ్స్ ఇస్తున్నాము. గత 60 సంవత్సరాల నుంచి మేము మంచి క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి ఈ ఏళ్ళ వరకు కూడా మా కస్టమర్లందరూ మా కంటిన్యూగా ఉన్నారు. అక్షయ తృతీయ సందర్భంగా నిన్న, ఈ రోజు, రేపు అంటే 1వ తారీఖు వరకు స్టోన్ కాస్ట్, మేకింగ్ ఛార్జీ, వేస్టేజ్లు ఇవన్నీ లేకుండా అతి తక్కువ ఫ్లాట్ రేటుకే మేము గోల్డ్ ఐటమ్స్ ఇస్తున్నాము. ప్రతి ఐటమ్ గురించి కూడా మా బ్రాండ్ ఉంటాయి. పెద్దగా స్టోన్స్ వాడకుండా ఫినిషింగ్ చేయించుకొని మంచి మంచి వస్తువులని మేము కస్టమర్స్ కి అందిస్తున్నాము. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాము. కోటప్పకొండ దేవస్థానం ఈవో చంద్రశేఖర్ అర్చకుల సహకారంతో బాల్య వివాహాలను అరికట్టేందుకు న్యూ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సొసైటీ అవగాహన సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కోటప్పకొండ అర్చకులు మాట్లాడారు. ఆడపిల్లకు 18 ఏళ్లు, మగపిల్లలకి 21 ఏళ్ల వయసు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఆదేశాలని పాటించాలని ఈ సందర్భంగా సూచించడం జరిగింది. దేవాలయాలు, మసీదులు, చర్చిలో బాల్య వివాహాలు అరికట్టే విధంగా అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ రవికుమార్, బాను, బాజీబాబు, సాగర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కోటప్పకొండ క్షేత్రంలోనే కాక హిందూ ధర్మ సంరక్షణ కొరకు మరియు హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగా బాల్య వివాహాల్ని చట్టపరంగానే కాకుండా మన సాంప్రదాయబద్ధంగా కూడా బాల్య వివాహాల్ని రద్దు చేయాలని, అది ఎక్కడా కూడా దాన్ని ప్రోత్సహించకుండా దేవాలయాల యందు ఆ బాల్య వివాహాలు అనేవి జరగకుండా ప్రతి ఒక్క హిందూ ధర్మ సంరక్షణకు పాటుపడేటువంటి కార్యకర్తలందరూ కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ యొక్క బాల్య వివాహాన్ని రద్దు చేసే విధంగా, అట్లానే బాల్య వివాహాలను ప్రోత్సహించకుండా మన హిందూ సాంప్రదాయాల్ని కాపాడాలని కోరుకుంటూ త్రికోటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఈ జగత్తంతో కూడా లోక సంరక్షణార్థం, జగత్ కళ్యాణం కొరకు, ధర్మ సంరక్షణ కొరకు వీరు చేపట్టిన కార్యక్రమం అంతా కూడా దిగ్విజయం కావాలని త్రికోటేశ్వర స్వామి వారి తరఫున మీ అందరికీ కూడా ఆశీస్సులు తెలియజేయడం జరుగుతుంది. హిందూ దేవాలయ ప్రాంగణంలో బాల్య వివాహాలని ఎవరు కూడా చట్టపరంగానే కాకుండా సాంప్రదాయబద్ధంగా కూడా నిషేధిస్తున్నామని మీ సభాముఖంగా మీడియా తరఫున ప్రతి ఒక్క భారతీయులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్. సావల్యపురం మండలం గంటవారిపాలెం ఎస్టీలపై కుల దూషణతో దాడికి పాల్పడి చికెన్ కిరాణా షాపులను కూల్చివేసిన గ్రామ పెత్తందారులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని బాధితులు కలెక్టర్ అడిషనల్ ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడారు. కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు విచారణ కోసం బాధితుల్ని నర్సరావుపేట డీఎస్పీ కార్యాలయానికి పిలిపించిన డీఎస్పీ నాగేశ్వరరావు న్యాయం చేస్తామని హామీ ఇవ్వకపోగా వారిని భయపడుతున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. అందులో భాగంగానే ఇప్పుడు అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వ హయాంలో కూడా అటువంటి
ఇటువంటి కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని అన్నారు. వీటిని బాధితులు మౌనంగా భరించాల్సిందేనని హుకుం జారీ చేయడంతో పాటు ఈ కేసులో ఎస్టీ కుల ధృవీకరణ పత్రం తెచ్చుకుంటేనే తప్ప నేరస్తులపై కేసు నమోదు చేయలేమని పోలీసులు అధికారులు తేల్చి చెప్పడం దారుణమని అన్నారు. పాత్రికేయుల సమావేశంలో కుల నిర్మూలన పోరాట సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు చిన్నప్రసాద్, సహాయ కార్యదర్శి బ్రహ్మయ్య, అంచి, ప్రగతిశీల కార్మిక సభ్యులు ఏడుకొండలు, బాధితులు కుంభ సుజాత, యోగయ్య, పులి నాగేశ్వర, కుంభ హనుమంతరావు, పులి జ్యోతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 19వ తేదీన శావల్యాపురం గంటవారిపాలెంలో కొనకంచి వెంకట్రావు, మురళి, మధుసూదన్ రావు, గోపు రామకృష్ణ, హరి వెంకట నరసింహారావు అనేటువంటి 5 కమ్మ కులస్తులు టీడీపీ వర్గానికి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అడ్డ రోడ్డు పుట్టవారిపాలెం నుంచి జేసీబీని తీసుకెళ్లి 19వ తారీఖు అర్ధరాత్రి దాదాపుగా 8 గంటల సమయంలో ప్రొక్లైన్ జేసీబీలను తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి కుంభ యోగయ్య చికెన్ షాపు, కిరాణా షాపులు రెండింటిని కూడా కూల్చివేశారు. కూల్చివేసిన దాని మీద ఎందుకయ్యా కూల్చివేస్తారని అడిగితే పులి నాగేశ్వరరావుని బండకేసి కొట్టడం వల్ల అతని తల పగిలిపోయింది, గాయమైంది, కన్నుపోయే ప్రమాదం ఉంది. అలాగే అయ్యా మా షాపులో సామాన్లు ఉన్నాయి, అవి తీసుకుంటాం, కనీసం అప్పటిదాకా కూల్చొద్దు, ఎందుకంటే 16 లక్షల రూపాయలు పెట్టి ఈ షాపు నిర్మాణం చేసుకున్నాం, అప్పులు చేసాం, కాబట్టి మీరు ఇవాళ వచ్చి కూల్చడం సరైనది కాదు. పైపచ్చు మీరు మాకు హైకోర్టు స్టే ఉంది, హైకోర్టు స్టే ఉన్నప్పటికి కూడా మీరు కూల్చడం సరైనది కాదు, అధికారులే మాది సక్రమమే అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పేసి బాధితులు చెప్పినా, ఎరుకలంజలారా మీరు మాకు చెప్పేవాళ్ళ ఎప్పుడో కూల్చాల్సింది, ఇప్పుడు దాకా మీకు అవకాశం ఇవ్వడం తప్పని చెప్పేసి మొత్తంగా 5 కూల్చివేశారు. ఈ సందర్భంలో కుంభ సుజాత వాళ్ళని ఎదుర్కోలేక ఆమె దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్తో వీడియో తీస్తే ఆ వీడియో తీయటం గమనించినటువంటి మధుసూదన్ రావు అక్కడ ఏల్పూరికి సంబంధించినటువంటి ఒక 15 మంది కుర్రాళ్ళతో ఆమె మీద దాడి చేసి ఆమె చంపలే కొట్టి ఆమె జాకెట్లో చేయి పెట్టి సెల్ ఫోన్ తీసుకున్నాడు. 32,000 రూపాయల సెల్ ఫోను. అది ఇప్పటికి కూడా కనీసం పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. నాగేశ్వరరావు మాటలు రాని నాగేశ్వరరావు దగ్గర స్టేట్మెంట్ తీసుకొని కేవలం దాడికి సంబంధించినటువంటి కూల్చివేతకు సంబంధించినటువంటి కేసులు పెట్టి ఎస్ఐ చేతులు దులుపుకున్నాడు. ఇక్కడ మాకు న్యాయం జరగదేమో, నిందితులు ఎప్పుడు కూడా మిమ్మల్ని చంపుతాం, ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళు భయపెడతా ఉంటే నిన్న జరిగినటువంటి లాస్ట్ శనివారం SC/ST గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి బాధితులు వచ్చి మెమరాండం ఇచ్చారు. ఈ మెమరాండం మీద విచారణ చేయమని స్థానిక DSP నాగేశ్వరరావు గారి దగ్గరికి పంపిస్తే ఈరోజు నాగేశ్వరరావు గారు ఇక్కడికి రమ్మని చెప్పేసి బాధితులను ఏం బెదిరిస్తున్నాడంటే, గతంలో ప్రభుత్వం దాడులు చేసింది, దౌర్జన్యాలు చేసింది, కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి కూడా అటువంటి దౌర్జన్యాలు చేస్తుంది, ఇదంతా మీరు భరించాల్సిందే. సోలాపురం మండలం మాది, గ్రామం గంటవారిపాలెం. మేము ఎరకల వాళ్ళని తక్కువ చేసి ఎట్టంటే అట్ట మాట్లాడుతున్నారు. ఎరకల లంజల్లారా షాపులు తీసేయండి అని అట్ట చేశారు. ఎంత కొట్టారు, మనుషులను కొట్టారు, జాకెట్లలోంచి సెల్లులు బిక్కొని లాక్కొని వెళ్ళిపోయారు. ఏందండి ఈ దౌర్జన్యం, ఏందండి మేము ఎట్ట బతకాలి, మేము ఏ పూటకు తెచ్చుకొని తినేవాళ్ళం, మా మీద ఏందండి దౌర్జన్యం అంటే అట్ట చేస్తున్నారు. మేము పెద్దలకు పెట్టుకుని ఆర్జీ పెట్టుకుంటే DSPకి కలవండి అని కలెక్టర్ పంపించారు. DSP కాడికి వస్తే మళ్ళీ ప్రభుత్వం అమ్మ మీరు మెలకుండా ఉండాలి, వాళ్ళదంటే మేము ఏ పూటకప్పుడు తెచ్చుకొని తిన్నాం, మేమేమి వాళ్ళ మీదకి పోలేదంటే ఆయన చదువుతున్నా మళ్ళీ ఉండాలి. ఆయన ప్రభుత్వం అప్పుడు అట్ట నడిచింది, ఈయన ప్రభుత్వం అప్పుడు ఎట్ట నడుస్తుంది, మనం చేసేది ఏమి లేదని చేతులు ఎత్తేసినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంకా మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలండి, మేము ఎట్ట బతకాలి? ఎప్పటికప్పుడు భయంగా వాళ్ళైతే ఏళ్ళు చూపిస్తున్నారు, ఎట్ట అంటున్నారు, ఎట్టంటే చంపుతాం అంటున్నారు. ఇక్కడ పైకి పోయారా, పై అధికారులకు పోయారంటే ఇక్కడే గుంత తీసి బూడి చేస్తామంటున్నారు. ఎట్టంటే అటు మాట్లాడుతున్నారు. ఆ మాటలకు మాకు నిద్ర పట్టట్లేదు, సరిగ్గా తినట్లేదు, మేము భయంగా మా బ్రతుకులైనవి. మళ్ళీ ఏది న్యాయం చేస్తారో మీరే పెద్దలు మీరే చేయాలి, మళ్ళీ మా పట్ల మీరు దయ చూపించాలి. నమస్తే, మాది గంటవారిపాలెం, శవలాపురం మండలం. మేము కొట్టు పెట్టుకున్నాం, చిల్లర కొట్టు, చికెన్ కొట్టు, కిరాణా షాప్ పెట్టుకుంటే షాపు పడేసి కుక్లేరు తీసుకొచ్చి పడేస్తే మేము ఆర్చి పెట్టుకున్నాం కలెక్టర్ ఆఫీస్ కాడికి పెట్టుకుంటే అక్కడి నుంచి DSC కాడికి వచ్చింది. వస్తే ఇక్కడికి పిలిచారు. ఇవాళ పిలిస్తే మేము పోతే ఆయనకి మాకు జరిగిన నష్టం అని చెప్పుకుంటుంటే అంతే జరుగుతుందమ్మా ఇప్పుడు పార్టీ తరఫున. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అట్లా చేశాడు ఆయనే బునాది తీసింది, ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, అట్టే జరుగుతుంది, అది మేమేం చేయలేము అని మాట్లాడుతున్నారండి. మాకు ఇట్లా న్యాయం జరిగింది, మేము లేబర్ అండి, మేము
ఎరుకల లంజులు అది ఇది అని అన్నారు. మేము లేబర్ మీద మా మీద పడితే అట్ట మేమే పార్టీ తరపున ఏం కాదుగా మేము పోయింది, మాకు ఇట్లా నష్టం జరిగింది అని మేము ఇట్లా పెట్టుకుని ఇట్లా మాట్లాడుతుంటే అవన్నీ కాదమ్మా అని మాట్లాడుతున్నారండి వాళ్ళు. నర్సరావుపేట రైల్వే స్టేషన్ రోడ్లోని గాంధీ పార్క్ ఎదురుగా వైద్యారోగ్య శాఖ సిబ్బంది చేపట్టిన నిరసన దీక్ష 4వ రోజు కూడా కొనసాగింది. వైద్యారోగ్య శాఖ NHM విభాగంలో CHOలుగా పనిచేస్తున్న తమకి గత 2 ఏళ్లుగా జీతభత్యాలు చెల్లింపులు నెలకొన్న సమస్యని పరిష్కరించాలని ఆ సంఘ నేతలు డిమాండ్ చేశారు. 6 ఏళ్లు దాటిన CHOలను క్రమబద్ధీకరించాలని, NHMలు ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరుతూ నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుని కలిసి వినతి పత్రం అందజేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన CHS అందరికీ రెగ్యులేషన్ చేయాలని చెప్పేసి అని గవర్నమెంట్ ఇచ్చిన జీవోలో ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మరి అంతేకాకుండా 23% హైక్ అనేది NHM క్యాడర్లో 189 మంది ఉంటే 185 మంది క్యాడర్స్కి 23% హైక్ అనేది వర్తించింది. కానీ మిగిలిన CHOs అందరికి మిగిలిన ఒక క్యాడర్ CHO క్యాడర్కి అనేది వర్తించట్లేదు. అది ఎందుకనేది సమాధానం చెప్పట్లేదు. 5% హైక్ అనేది ఇయర్లీ ఇవ్వాలి, అది కూడా ఇవ్వట్లేదు అనమాట. మాకు గత సంవత్సరం క్రితం వరకు PF అనేది కట్ చేసేవాళ్ళు మా శాలరీలో నుంచి. ఒక సంవత్సరం నుంచి PF కూడా అనేది లేదు. మాకున్న ఆధారం వద్ద ఒకటే PF కూడా కట్ చేయటం లేదనమాట. జాబ్ పరంగా ఒక నిర్దిష్టమైన జాబ్ చెట్ అనేది లేదు. మేము ఈ ఎడ్యుకేషన్ సంబంధించి గత ఈ నెల 7వ తారీఖు నుంచి PHCలో DMNHO లెవెల్లో CFW లెవెల్లో పర్మిషన్ కోసం తిరగడం అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాని గురించి ధర్నాకి వెళ్తున్నాం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఈ నెల 24-25 తారీఖులో మెగా ధర్నా అనేది విజయవాడలో చేశాము. అది చేసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సంబంధం లేకపోవడం వల్ల 28వ తారీఖు నుంచి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మాకు సంబంధించిన డిమాండ్లు అనేవి, మా సమస్యలు అనేవి తీరేంత వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి అని మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాము. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సాయం అందేలా చూడమని చెప్పేసి చూస్తున్నాం. నా పేరు కమల, మాది పల్నాడు జిల్లా. ఇప్పుడు మేము ఇలా సమ్మె చేయడానికి గల కారణం, మేము గత 6 సంవత్సరాలుగా NHMలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో CHOలుగా పనిచేస్తున్నాము. మమ్మల్ని 2019లో రిక్రూట్ చేసుకున్నారు. మాకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులరైజేషన్ చేస్తామని ఉంది. ఆ గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి రెగ్యులరైజేషన్ చేయమని అడుగుతున్నాము. అలాగే మాకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి, పని ఆధారిత ప్రోత్సాహకాలను ఉన్నాయి. అవి గత సంవత్సరం నుంచి రావట్లేదు సరిగా. కొంతమంది 0 ఇన్సెంటివ్స్ అట్లా వస్తూ ఉన్నాయి. అవి వెంటనే చెల్లించాలని అడుగుతున్నాము. అలాగే మాకు 23% హైక్ అనేది 2023లో NHM కింద వర్క్ చేస్తున్న 140 మందికి అట్లాగా కొన్ని క్యాడర్స్కి అమలు జరిగింది. కానీ మాకనేది అమలు చేయలేదు. ఆ 23% హైక్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రిమెంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది NHM కింద. అలాంటి ఇంక్రిమెంట్ కూడా ఇప్పుడు మేము 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాం, మాకు ఎటువంటి ఇంక్రిమెంట్ లేదు. ఆ ఇంక్రిమెంట్ కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. FRS అనేది కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంది. కొన్ని ఏరియాస్లో సిగ్నల్స్ అట్లా లేక దానిలో కొంచెం ఆలోచించమని మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇవన్నీ మేము మా తరపు నుంచి ప్రభుత్వాన్ని ఈ డిమాండ్స్ని స్పందించి మా గురించి ఆలోచించి క్లియర్ చేయమని కోరుకుంటున్నామండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్నాడు జిల్లా వ్యాప్తంగా NTR సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ, లబ్ధిదారులకి నగదు అందజేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. రాజధాని నిర్మాణంతో భావితరాలకి బంగారు భవిష్యత్తు, 175 నియోజకవర్గాల ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న కొమ్మాలపాటి. పల్నాడులో ఘనంగా మేడే వేడుకలు, వాడవాడలా అరుణ పతాకాలను ఆవిష్కరించిన కార్మిక సంఘాలు. పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయంలో మేడే వేడుకలు, TNTUC జెండా ఆవిష్కరణ. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పోరాటం, కుల గణనకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం, తమ విజయమన్న బీసీ సంఘ నేతలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.